నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దైనందిన జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని పాఠశాల యాజమాన్యం క్రీడలతో పాటు సాంప్రదాయ పద్ధతులు నేర్పిస్తూ ఉండడం అభినందనీయమని కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంతో ముఖ్యమని గూడూరు పట్టణంలో 2 పూటల మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిక మురళి వెల్లడి. మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంతో ముఖ్యమని గూడూరు పట్టణంలో 2 పూటల మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిక మురళి వెల్లడించారు. గూడూరు మండలం విందూరు హెడ్ వాటర్ సరఫరా కేంద్రాన్ని ఎమ్మెల్సీ మరియు వైసీపీ నాయకులు పరిశీలించారు. గూడూరు మండలం విందూరులో ఉన్న పట్టణానికి నీటి పంపిణీ చేసే హెడ్ వాటర్ సరఫరా కేంద్రాన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిక మురళి మరియు వైసీపీ నాయకులు పరిశీలించారు. పట్టణానికి 2 పూటల నీటి సరఫరా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవించడానికి గాలి, నీరు ఎంతో ముఖ్యమని, పట్టణంలో నీటి ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నేడు వాటర్ సరఫరా కేంద్రాన్ని పరిశీలించామని, దీనిలో కొంత మరమ్మత్తు పనులు ఉన్నాయని, అవి పూర్తి అయితే పట్టణంలో 2 పూటల నీటి సరఫరా చేయవచ్చని టెక్నికల్ నిపుణులు తెలియజేశారని వెల్లడించారు. అలాగే టిట్కో అపార్ట్మెంట్ నివాసాలకు కూడా నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, నాగులు శ్రీనివాసులు, కృష్ణప్రసాద్, ముని, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. మనిషి, మానవుడు జీవించాలంటే ఆక్సిజన్ ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ హ్యాపీగా అందుతుంది. తర్వాత మనిషి జీవించాలంటే నీరు చాలా అవసరము. కాబట్టి తాగే నీరుకు మనం మొదట ప్రయారిటీ ఇవ్వాలనేది నా దృఢమైన సంకల్పం. అందులో భాగంగా నేను చాలా దగ్గరలో విన్నాను, గూడూరులో నీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ మహిళలు చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. అది మిగతా మున్సిపాలిటీలో, కార్పొరేట్లో బాగానే జరుగుతుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కొంత ఇబ్బందులు జరిగాయి. సరే, అందరూ సీనియర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ అనుభవం జోడించి ఒక కమిట్మెంట్ ఆఫీసర్ వచ్చారు. వారికి అసలు ఇది మనం గూడూరుకి 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన నా అజెండా. అది నేను ప్రామిస్ చేయాలి. దానికి అవకాశం ఉందానని చెప్పినప్పుడు వారు టెక్నికల్గా అందరినీ కనుక్కొని అవకాశం ఉంది సార్. మనం గతంలో మరి అందరికీ జీవనాధారంగా ఉన్నటువంటి మన పాతది అంటే కండెమ్డ్ అయిపోయింది, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మంచి వాటరు కాబట్టి దాన్ని మనం మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే ఒక మంచి వాతావరణం వస్తుందని వారు వివరించారు. సరే, వారి టెక్నికల్ అనుభవం ఎస్ఐ గారితో వాళ్ళతో కూడా మాట్లాడతాం, మీరన్న కూడా చెప్పారు. కొంచెం దీన్ని డెప్త్గా పోయేందుకు ముందు ఒక అడుగు పడింది. ఈరోజు ఒక మంచి వాతావరణంలో సీనియర్లు అందరూ, మరి చైర్మన్ గారు, ఎక్స్ చైర్మన్ ఇద్దరు వాళ్ళు వచ్చారు. తర్వాత ఎంతో సీనియర్ మా గోపాల్ రెడ్డి గారు వచ్చారు. కొత్తగా చంద్రుడు కలిపినారు గ్రేడ్ 1లో, వారు కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఇవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి ముందు వాటర్ ఇవ్వాలి, ముందు ఇస్తున్న వాటర్ని టైం పెంచాలి. ఉన్న టైంని ఇంకొక 1 అవర్ పెంచుతూ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 2వ పూట ఇవ్వడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆ రకంగా తీసుకునేందుకు అందరూ సహకారం నేను అడిగాను. అందరూ గొప్పగా నన్ను మరి ముందుకు పోమని చెప్పారు. ఈరోజు మనకి వచ్చే వేసవిలో నీళ్ళ ఇబ్బంది లేకుండా పట్టణ ప్రజలందరికీ కూడా సఫిషియెంట్ వాటర్ అందించాలనే ధ్యేయంతో మన మురళి గారు ముందుకు రావటం. ఇక్కడ ఈ విందూరులో ఉండేటటువంటి ఈ ప్లేస్ కూడా అంతకుముందు మనకు వాటర్ సోర్స్ ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఒక 15 బోర్లు దాకా 18 బోర్లు దాకా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి కండలేరు డ్యామ్ నుంచి వాటర్ రావటం వల్ల వీటిని పట్టించుకున్నందువల్ల ఇవి ఏ స్థితిలో ఉన్నాయి అవన్నీ బయట తీస్తే ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కండలేరులో కూడా నీళ్లు అడుగంటిపోతున్నాయి కాబట్టి అది అక్కడ పైప్ లైన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉన్నాయంటే నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి మన మురళి గారి ఉద్దేశం అప్పుడు మా ఉద్దేశం కూడా అట్లే ఉండింది. 2 పూట్ల గూడూరు పట్టణ ప్రజలకు నీళ్లు అందివ్వాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ మురళి గారికి కూడా అదే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మంచి కమిషనర్ గారు వచ్చున్నారు. కమిషనర్ గారు కూడా
చేయాలనే తపనతో ఉన్నారు కాబట్టి కమిషనర్ గారు ఇక్కడ ఉండే పరిసరాలు, ఇక్కడ ఉండే పరిస్థితులు అన్నీ కూడా అందరి ద్వారా తెలుసుకొని మనం ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఈ మౌలిక సదుపాయాలు, ఈ లైట్లు కానీ, ఈ వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా అందించాలి అనేది చర్యలు తీసుకునేదానికి ఈరోజు అందరం సీనియర్స్ అందరం కూడా వచ్చి కూర్చొని ఇక్కడ వాటర్ ఏ విధంగా మనం జనానికి అందించవచ్చు ఇబ్బంది లేకుండా, ఈ సమ్మర్లో మెయిన్ సమ్మర్లో ఇబ్బంది లేకుండా అందించేదానికి ప్లాన్ చేసుకోవటం జరిగింది. రాబోయే వేసవి, ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఏ విధంగా ఉండాలి, ఎందువల్లంటే కండేరులో కూడా డెడ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది వాటరు, ఆ ప్రెషర్ చావటం లేదు అని చెప్పి. ఇది ఎప్పుడో పాత వాటర్, ఒకప్పుడు ఇదే గూడూరుకి జీవనాధారం ఇదేనమాట. దీన్ని ఈ మధ్య డిఫంక్ అయిపోయింది ఇదంతా కూడాను. ఇప్పుడు మురళి గారు దీన్ని ఒకసారి రివైవ్ చేస్తాము. మనమే కొత్తగా ఎత్తుక్కోబడలేదు కదా, ఇక్కడ దాదాపు 30 ఎకరాలు మనకు సైట్ ఉంది, బోర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, లైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీన్ని రివైవ్ చేస్తే మనం టిట్కో వాళ్ళు ఇల్లు ఇస్తున్నాం కానీ వాళ్ళకి నీళ్లు సఫిషియెంట్గా ఇవ్వలేకపోతూ ఉన్నాము, 3 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నాము. అందువల్ల దీన్ని రివైవ్ చేసి 1 టౌన్లోకి దీన్ని కానీ సప్లిమెంట్ చేసుకోగలిగితే టిట్కోకి, గాంధీనగర్కి, అలాగే ఇందిరమ్మ కాలనీకి, వాటన్నిటికీ కూడా మనం నీళ్లు ఆల్రెడీ నవరత్నాలు వాటికి ఏంటంటే ఏదో సఫిషియెంట్గా 2-3 బోర్లు అక్కడేసి వాటికి ఏదో కొంతవరకు సప్లై జరుగుతుంది. కాబట్టి దీన్ని మళ్ళా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. ఒక మంచి ఐడియా ఇది, మొదలు పెడతాం. మనం చేతనంత వరకు కమిషనరు దాన్ని ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటా ఉన్నాడు. మాకందరికి ఉండే అనుభవాన్ని అంతా కూడా ఆయనకు చెప్తా ఉన్నాం, ఇట్లా చేస్తానని. ఆయన ఇమీడియట్గా కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాడు జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా. నిన్నేదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి, ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా ఇమీడియట్గా కూడా ఈరోజే దాన్ని వేలంపాటు పెట్టేయమని చెప్పాము. 4 పుల్లల నుండి 10 పుల్లల నుండి ఆడ ఒక పుల్ల ఉన్నా కూడా ఆడ ఒక 10 లారీలు కొట్టుకొని పోతున్నారు అని ఈ మన ఇందూరు ప్రాజెక్ట్ ఏదైతే ప్రస్తుతము వాడిన పరిస్థితుల్లో ఉందో దీనికి మళ్ళీ జవసత్వాలు కల్పించి రాబోయే 30 నుంచి 45 రోజుల్లో పట్టణానికి ఉన్న అవర్స్ పెంచడం, లేదంటే 2 పూట్ల నీళ్లు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి ఇది ఇప్పుడు ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టాం. ఆ తర్వాత బోర్స్ యొక్క పరిస్థితి కూడా చూసుకొని వాటిని కూడా కొత్త బోర్స్ వేయటమా, లేదంటే ఉన్న వాటిని ఫ్లషింగ్ చేసి యూసేజ్లోకి తీసుకురావడం అనేది టెక్నికల్గా చూసుకొని ఈ వారం రోజుల్లోనే వాటిని ఫైనల్ చేస్తాము. అయిపోయిన తర్వాత దీనికి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్స్కి ట్యాప్ చేసి వాటర్ యొక్క సోర్స్ని ఈ రాబోయే ఎండాకాలంలో వాటర్ స్కేర్సిటీ తట్టుకోవడం కోసం అని చెప్పని ఈ యొక్క స్కీమ్ని రెజ్యునేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. తాగునీటి వసతి కోసం ఒక కల్పతరువులాగా ఉండింది. ఈ కల్పతరువులాగా ఉన్నటువంటి ఈ తాగునీటి వసతి కేంద్రం మరి మనకు కండ్లేరు స్కీమ్ 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి చైర్పర్సన్ కల్పలత కోరిక మేరకు అనౌన్స్ చేయటం, అది మరి శాంక్షన్ చేయటం, అది ఆ తర్వాత కార్యక్రమంలో గోపాల్ రెడ్డి గారు లాంటి పెద్దలు దాన్ని ముందుకు తీసుకొని పోయి అభివృద్ధి చేయటం జరిగింది. మరి ఆ కారణంగా నీటి వసతికి ఇది ఏర్పాటు కోసం ఆనాటి నుంచి కూడా మూలపడిపోవడం జరిగింది. ఇక్కడి నుంచి కొత్త పైప్ లైన్ 55 లక్షల రూపాయలతో నిర్మించిన పైప్ లైన్ ఆనాడు శాంక్షన్ చేయడంలోని 77లో నిర్మించిన పైప్ లైన్ పునరావృతంగా మళ్ళీ 2004లో నిర్మించినప్పుడు ఆ మీటింగ్లోనే రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇది మూలపడిపోయింది. మరి ఈరోజు ఇది చాలా అవసరం గూడూరు పట్టణానికి సంబంధించి మౌలిక వసతుల్లో భాగంగా ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ టిట్కో ఇళ్ళకి వాటర్ సప్లై, అదేవిధంగా పట్టణంలో కూడా సంపూర్ణంగా మంచినీటి సరఫరాకి గౌరవ పెద్దలు మన గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరీ మురళి గారి యొక్క నాయకత్వంలో పెద్దలు గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు పట్ల దేవసేన గారు, నీరన్న, మల్లు విజయమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చేవూరు విజయమోహన్ రెడ్డి గారు, నాగులన్న, అందరు పెద్దల సమక్షంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సారథ్యంలో గూడూరు పట్టణానికి మంచినీటి సరఫరాకి ఈరోజు శ్రీకారం చుట్టారు. అది విజయపదంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నందుకు ఇది ఖచ్చితంగా కూడా విజయ రూపం దాలుస్తుందని చెప్పి నేను కోరుకుంటూ, ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనతో మొట్టమొదటే అభ్యర్థిగా నిన్న ప్రకటించినటువంటి సమయంలో ఈరోజు ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక సమస్య, అంటే సమస్య కాకపోయినా కూడా
సంపూర్ణంగా మంచినీటిని ఇచ్చేందుకు గౌరవనీయులు మురళన్న దీనికి శ్రీకారం చుట్టడం శుభపరిణామం అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇందాక పెద్దలన్నీ కూడా గవర్నమెంట్ ఏమో వాళ్ళని జారమంటుంది, వాటర్ లేదు. సరే దీనికి ఒక ప్రత్యామ్నాయ మార్గం, దేనికైనా సమస్య ఉంటుంది దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది ఆలోచిస్తేనే మురళి గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఆయనకు ఒక మంచి కమిషనర్ దొరికారు మన గూడూరుకి. ఇప్పుడు ఇద్దరు సమన్వయంతో ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టుకున్నారు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఇది టౌన్కి ఇప్పుడు సమస్య లేదు, ఇటు చిట్కా వాళ్ళకి కూడా సమస్య లేదు. ఉన్న సోర్స్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నాం మనం. మూల భారేసాం ఇప్పుడు కండ్లేరు వచ్చిందో అని, దాన్ని ఉపయోగించుకోవడం అనేది మంచి ఆలోచన. ఈ గూడూరు పట్టణానికి నీటి సమస్య, ఏదైనా కండ్లేరు ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇది అడిషనల్ సోర్స్గా ఉంటుంది. వెంటనే దీన్ని మనం ఒక 2 రోజులు 3 రోజుల్లో దీన్ని మనం ఉపయోగించుకుంటూ మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకునే దానికి ఇది ఒక దీన్ని స్టాండ్ బైగా పెట్టుకోవడం అనేది ఎప్పటికి కూడా గూడూరు పట్టణానికి చాలా ముఖ్యం. దైనందిన జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని పాఠశాల యాజమాన్యం క్రీడలతో పాటు సాంప్రదాయ పద్ధతులు నేర్పిస్తూ ఉండడం అభినందనీయమని కొనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, ఇతర వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. Let it go without any hurdles to reach the zenith of achievement. Okay. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్కి నన్ను ఆహ్వానించి గౌరవించిన స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారికి, వైస్ ప్రిన్సిపల్ శ్రీహరి గారికి, ఈ స్కూల్ అధ్యాయులకు, అలాగే తమ బిడ్డల పర్ఫార్మెన్స్ చూసేదానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి నమస్కారం, నా శుభాశీస్సులు. చాలా సంతోషం. దైనందిక కార్యక్రమంలో ఒక ఆట విడుపులాగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాసులు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్నారులందరూ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఇలా పర్ఫామ్ చేయడానికి మరి వారికి ఎన్ని రోజులు పట్టిందో, ఎంత కృషి చేశారో, అలాగే వారి టీచర్లు ఎంత కష్టపడ్డారో నాకు అర్థమవుతోంది. ఈ క్రీడా ప్రాంగణాన్ని ఇంత అందంగా ఖర్చుకు వెనుకాడకుండా రెడీ చేసినటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, యాజమాన్యానికి కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. చూసిన పర్ఫార్మెన్స్లో పిల్లలు భరతనాట్యం, కోలాటం, కోయ నృత్యం, జానపద నృత్యం, పండరి భజన, లెజీమ్ డ్రిల్, వ్యాన్ డ్రిల్, డంబెల్ డ్రిల్, సారీ డ్రిల్, హూక్స్ డ్రిల్, ఇలా విధమైనటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా అభినయించి ప్రదర్శించి చూపించారు. చాలా సంతోషం. ముఖ్యంగా వీటిలో భరతనాట్యం, కోలాటం, కోయ నృత్యం, జానపద నృత్యం, ఇలా ఈ 5 కేటగిరీస్లో ఆడపిల్లలు ఎండకి చెప్పులు లేకపోయినా కూడా దృఢ సంకల్పంతో చక్కగా ప్రదర్శించి వారి సంకల్పాన్ని మనందరికీ చాటారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, శుభాశీస్సులు. అదే మనం స్కూల్కి తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు పంపిస్తారు అంటే అందరూ చెప్పేది చదువుకోవడానికే. ఇందాకే ఆ ప్రదర్శనలో ఒకటైన గురువు యొక్క ప్రాముఖ్యత తెలిపే డ్యాన్స్ను కూడా చూసాం. తల్లి తండ్రి కనిపించే దైవాలైతే గురువు ఆయన కూడా దైవం కన్నా ఎక్కువ స్థాయినిచ్చి, దైవం కన్నా ముందు తల్లి తండ్రి గురువు దైవంగా భావించి ఆదరించే భారతీయ సంస్కృతిని అనుసరించి గురువు అనేవాడు ఎంతో మన విద్యార్థుల జీవితాల్లో ప్రాముఖ్యతని కలిగి ఉంటాడు. ఒక విద్యార్థి భవిష్యత్తులో ప్రయోజకుడై దేశానికి, కుటుంబానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విషయంలో గురువులు తీసుకునే శ్రద్ధ మన భారతదేశంలో ఉన్నంతగా మనం ఎక్కడా చూడం. వారు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు, అలాగే వారిని ఎలాగా
దాన్ని అధిగమించి పైకి తీసుకురావాలి, వారికి సహకరించాలి అనే మంచి సదుద్దేశంతో గురువులు ఎప్పుడూ కూడా తమ బిడ్డల కన్నా ఎక్కువగా భావించి విద్యార్థుల్ని వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని విద్య కోసం స్కూల్కి పంపిస్తారు, అది అందరికీ తెలిసిందే. అయితే స్కూల్లో ఉన్న అందరూ కూడా ఫస్ట్ రాలేరు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రాలేరు. అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అలాగే విద్యలో కూడా 500కి 594 మార్కులు వచ్చాయని సార్ చెప్తా ఉన్నారు, కాంగ్రాట్స్. కానీ 360 వచ్చినా 250 వచ్చినా కూడా వారి తల్లిదండ్రులు దయచేసి హెల్తీ కాంపిటీషన్కి ప్రోత్సహించాలి, కానీ వారి మీద ప్రెషర్ తెచ్చి వారిని పక్కనుండే వాళ్ళతో పోల్చి చూడము, ఆ పక్కింటి వారికి నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి, చూడు వీళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, నీకెందుకు రావు అని దయచేసి వారిని అనవద్దండి. మీకు నేను చేసే విజ్ఞప్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉండదు, మనకు తెలవదు. 40 మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు దేశాన్ని దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉండొచ్చు. 100కి 99 మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే స్థితిలో కూడా ఉండొచ్చు. ఇది విధిని డిసైడ్ చేస్తుంది. కాబట్టి దయచేసి మీ బిడ్డలు హెల్తీ కాంపిటీషన్ ప్రోత్సహించాల్సిందిగా, అలాగే అన్హెల్దీగా వీళ్ళతో దయచేసి కంపేర్ చేసి వాళ్ళ మానసిక స్థితిని దెబ్బతీయకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే గెలుపు ఓటములు అనేవి ఆలోచించరు, కానీ ఎదిగే కొంది వాళ్ళకి జీవితంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఆ రెండింటినీ సమభావంతో తీసుకుని ముందుకెళ్లాలనేటటువంటి నేర్పించేదే ఈ క్రీడలు. ఎలా అంటే ఒక ఆట ఆడతాం, అందులో ఒక జట్టు గెలవచ్చు, లేకపోతే ఒక చిన్నారి గెలవచ్చు, ఇంకో చిన్నారి ఓడిపోవచ్చు. ఈ ఓటమిని అంగీకరించేటటువంటి ఒక మనస్తత్వం ఆ పిల్లల్లో మానసిక దృఢత్వాన్ని, అదేవిధంగా ఈ స్పోర్ట్స్ని మనం క్రీడల్ని ఆడడం వల్ల శారీరక దృఢత్వాన్ని రెండింటినీ కలుగు చేస్తాయి. ఎప్పుడైతే పిల్లలకి మానసిక శారీరక దృఢత్వాలు ఉంటాయో వాళ్ళు చదువుల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఇది నా అభిప్రాయం. దయచేసి ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి మీ బిడ్డల్ని ఎక్కడా కూడా తక్కువ చేయకుండా, ఇంకొకరితో పోల్చి చూడకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్స్కి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులకు శుభాశీస్సులు ఇస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. తెనాలికి చెందిన గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ గూడూరు పట్టణంలో టీడీపీ మహిళా నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి క్యాండిల్స్తో నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలో టీడీపీ మహిళా నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ క్యాండిల్స్ వెలిగించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంధ్యారాణి మాట్లాడుతూ గీతాంజలి మృతి బాధాకరమని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైసీపీ పార్టీ రాజకీయాలు చేస్తుందని, గత ఎన్నికలకు ముందు కోడికత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయం చేశారని అన్నారు. గీతాంజలి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మఠం శ్రావణి, శ్రీదేవి, భారతి, కల్పన, శ్రీనివాసులు, వెంకటేష్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆడబిడ్డ చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని కూడా వీళ్ళు శవరాజకీయాలు చేస్తూ వాళ్ళ రాజకీయ దురుద్దేశంగా ఈరోజు వాడుకుంటూ ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో జరిగేటువంటి సమస్య ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. పోయినసారి అయితే ఎలక్షన్లకు ముందు కోడికత్తి తీసుకుని వచ్చారు, అదేవిధంగా వివేకానందరెడ్డి హత్య తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళ ఎలక్షన్లో పబ్బం కట్టుకునేదాని కొరకు ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ రాజకీయంగా ఇదంతా వాడుకుంటున్నారు. ఇప్పుడు అమాయకురాలైనటువంటి గీతాంజలి విషయం కూడా మేము ముందుకు తీసుకుని వచ్చి దానికి కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ అమ్మాయి మీ మనిషి అంటున్నారు. మీకు నిజంగా ఆ అమ్మాయి మీద, మీ మనుషుల మీద, మీ కార్యకర్తల మీద ప్రేమే ఉంటే మీ పాటికి సిబిఐ ఎంక్వైరీ వేసి దర్యాప్తు
దర్యాప్తు చేసి ఆ నిజాన్ని బయట పెట్టి ఉండాలి. కానీ ఇట ఊరికే ఒకరి మీద ఒకరికి వేయడం వల్ల ఎంతవరకు అది సమంజసమని చెప్తున్నాను. నిజంగా మీరు న్యాయాన్ని కాపాడే వాళ్ళే అయితే ఆ అమ్మాయి మీద సిబిఐ దర్యాప్తు వేసి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళ బిడ్డలకి వాళ్ళ భర్తకి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మృతి మీద ఈరోజు ఇక్కడ అమ్మాయి మృతికి సంతాపం తెలుపుతూ నిరసన తెలియజేస్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ముఖ్యంగా గీతాంజలి అనే అమ్మాయి తెనాలికి సంబంధించిన అమ్మాయి మృతికి సంబంధించి ఏం జరిగింది, ఎలా చనిపోయింది అనే వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఎంక్వైరీ వేయకుండా కేవలం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తూ ఈరోజు అమ్మాయి మృతిని తెలుగుదేశం పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఆశించేది లేదు. గతంలో కూడా ఎలక్షన్స్ ముందుగా వివేకానంద రెడ్డిని చంపేసి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గారిని అది తెలుగుదేశం పార్టీ మీద నారాసుర రక్త చరిత్ర అని పెద్ద అక్షరాలతో శవరాజకీయాలు చేసినటువంటి చరిత్ర గల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఆడపిల్లలను కూడా వదిలే పరిస్థితిలో లేదు. ఈరోజు ఆడబిడ్డ గీతాంజలి అనే అమ్మాయి, 2 చిన్న పిల్లలు, వాళ్ళ కుటుంబం ఎంతో వేదంతో ఉంటే ఈరోజు అవన్నీ అసలు ఏం జరిగిందనే వివరం తెలుసుకోకుండా ఈ విధంగా చేయడం. ముఖ్యంగా ఒక సభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిద్ధం సభలో 5వ తారీఖున అమ్మాయి దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ జాతర విజయవంతం చేసేందుకు ప్రతిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో జాతర నిర్వహణపై సమావేశం నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ జాతర నిర్వహణ సందర్భంగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై జాతర నిర్మాణంపై కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జాతర జరిగే రోజుల్లో తూర్పు కనుపూరు పరిసర ప్రాంతాల్లో సిలికా మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, అందుకు తగిన చర్యలు మైనింగ్ శాఖ అధికారులు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు జాతరలో మద్యం విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. పోలీస్ శాఖ అధికారులు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఆర్టీసీ అధికారులు జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని బస్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, దేవస్థానం ఈవో నవీన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ చిలకలూరిపేటలో జరగనున్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు నిబంధనల మేరకు డబ్బులు చెల్లిస్తామని చెప్పిన ఆర్టీసీ అధికారులు బస్సులు కేటాయించకపోవడం మంచి పద్ధతి కాదని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సభకు నియోజకవర్గంలో నుంచి కార్యకర్తలు తరలి వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులను బస్సులు కేటాయించమని కోరగా ఇంతవరకు కేటాయించలేదని, వైసీపీ సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులు పంపించారని గుర్తు చేశారు. అధికారులు చట్టం ప్రకారం విధులు నిర్వహించాలని, అధికార పార్టీని ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీని మరొక విధంగా చూడటం మంచి పద్ధతి కాదని వెల్లడించారు. గ్రూప్ 1 పోస్టుల ఎంపికలో భారీ అవినీతి జరిగిందని, ప్రజలు వాస్తవాలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. మీ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, రహీం, శివకుమార్, ఇజ్రాయెల్, రవీందర్ రెడ్డి, నరసింహులు, నాయుడు, గాయం రమణయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. 17వ తేదీ చిలకలూరుపేటలో జరిగినటువంటి బహిరంగ సభ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పెడుతున్నటువంటి ఈ బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికి దాదాపు 3 రోజులు అయింది. ఈ ఆర్టీసీ డిఎం గారిని అట్రచ్చి అయ్యా మేము డబ్బులు కడతాము, బస్సులు మాకు అలాట్ చేయమని చెప్పాం. డిఎం గారు ఏమంటే ఆర్ఎం గారితో మాట్లాడండి సార్ అన్నారు. ఆర్ఎం గారితో మాట్లాడా, ఆర్ఎం గారు లెటర్ ఇచ్చా, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం సభకు మాత్రం ఎగబడి బస్సులు పెట్టారు ఈ ఆర్టీసీ అధికారులు. మేము కూడా డబ్బులు మాకు ఉచితంగా పెట్టమని చెప్పలేదు. మేము డబ్బులు ఇస్తాం.
వాళ్ళు ఎంత ఇచ్చారు మేము అంత ఇస్తాం, మాకు కూడా బస్సులు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. కానీ ఎందుకో ఈ ఆర్టీసీ అధికారులు మీనామేషాలు లెక్కేస్తున్నారు. రాబోయేది ప్రధానమంత్రి సార్, ఆర్టీసీ డిఎం గారు, ఆర్ఎం గారు లేదా జిఎం గారు ఎవరు నాకు చెప్తున్నారు, రాబోయేది ప్రధానమంత్రి సభ, అది మాజీ ముఖ్యమంత్రి సభ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సభ. మీరు ఈ విధంగా పార్షియాలిటీ చూపించి మాకు కానీ బస్సు లేకపోతే రేపు మిమ్మల్ని ఎవరిని కూడా వదలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టం ఉండేది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చట్టం, అందరికీ చట్టం ఒకటే ఉండాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక విధంగా, తెలుగుదేశంకి ఒక విధంగా, జనసేనకు ఒక విధంగా, బీజేపీకి ఒక విధంగా ఉంటే అది దాన్ని అమలు చేసిన అధికారులు దీనికి శిక్షార్హులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఆయన జీఎం గారు స్పందిస్తారా, ఆర్ఎం గారు స్పందిస్తారా, లేదా డిఎం స్పందిస్తారా మాకు సంబంధం లేదు. కానీ బస్సులు తక్షణం మాకు కేటాయించమని చెప్పి కోరుతున్నాం. అంటే మా సభని మీరు భగ్నం చేయాలని అనుకుంటున్నారు మీరు అధికారులు, అంతే కదా మీరు చేసే పని. ఎందుకంటే మీరు చట్టం ఉంటుంది కదా, చట్టం ప్రకారం చేయండి, మేము డబ్బులు కడతాం. మీకు ఎన్ని కిలోమీటర్లకు డబ్బులు కావాలో, కిలోమీటర్కి ఎంతో మీరు చెప్తే మేము దానికి డబ్బులు కడతాం. అట్లా లేకుండా మా సభని భగ్నం చేయాలని చెప్పి, మా సభకి జనాలు ఎవరు తీసుకుపోకుండా సభను ఫెయిల్ చేయాలని ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆర్టీసీ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బస్సులు అడిగామో ఆ బస్సులన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ముఖ్యంగా మీరు ఇటీవల చూశారు, దాదాపు 150 కోట్ల కుంభకోణం, అంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకోవడం. ఆర్డీఓ పోస్టుకి 2,50,00,000, డిఎస్పీ పోస్టుకి 1,50,00,000. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గప పాలనని అందమొందించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ ప్రధానమంత్రి మోడీ, అదే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే మనకు అమరావతి రాజధాని ఉండాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా అందరూ కలిసి మూకుమ్మడిగా బహిరంగ సభకి ఎన్డీలో పొత్తులో భాగంగా తెలుగుదేశం చేరడం చూస్తున్నాము. ఎందుకంటే గత కాలంలో కూడా ఎన్డీఏతో పొత్తు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మన నెల్లూరు జిల్లాకైతే స్వరాజ్ చతుర్భుజ అని చెప్పి నేషనల్ హైవేని ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే మనం అభివృద్ధిని చేసుకోవడం జరిగింది. ఈరోజు 2019 నుంచి 24లో ఇప్పటివరకు చేస్తున్నటువంటి వైసీపీ అరాచక పాలనలో అభివృద్ధి పూర్తిగా శూన్యం అయిపోవడమే కాకుండా అన్ని రకాల వర్గాలు కూడా అడుగారిపోయినాయి. ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చెంపపెట్టుగా నిలవాలంటే కొన్ని భాగస్వామ్యాలు, కొన్ని పొత్తులు అవసరం. కాబట్టి ఆ పొత్తులు ఈరోజు అందరూ కలిసి ముందుకెళ్ళే కోసం ఒక సమీక్ష నిర్ణయం తీసుకున్నందువల్ల ప్రతి ఒక్క ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో అభివృద్ధి ఏది జరగాల, ఎవరైతే మనకు మంచి నాయకత్వం కావాలనుకున్న దానికోసంగా అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గాను, అలాగే మన గూడూరులో మన నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ పాసెన్ సునీల్ కుమార్ గారిని మనం ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ఎంతో అవసరం చెప్పని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, గత 5 ఏళ్ళుగా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది. ఈ జగన్ అనే అసురుడు గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఈ ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలందరినీ ఆయన మాయ చేశాడు. ఇప్పుడు వస్తూ ఉంటే చూసాను, ఈ ఫ్లెక్సీలు ఏది వేస్తున్నారు జగనన్న కళ అది ఇదని. ఇది కళ కాదు, ఇది మాయ. ఇది ఒక ఛాన్స్ అనే మాయ సృష్టించి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు ఏది చేయలే. రాజధాని అనేది ఆంధ్ర ప్రజల యొక్క కళ, ఆ కళని నువ్వు నిర్వీర్యం చేసింది జగన్. అట్లాగే అమరావతి రైతులను నువ్వు నాశనం చేసావు, అమరావతి రైతులకు నువ్వు అన్యాయం చేసావు. అలాగే జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువత కళని నువ్వు నాశనం చేసావు. అక్క చెల్లెమ్మలకి మద్య నిషేధం అని చెప్పి వాళ్ళకి కళ సృష్టించి ఆ కళను నాశనం చేసావు. ఈరోజు నువ్వు ఏ కళ నా కళ అంటున్నావు, ఏ కళ అనేది మాకు అర్థం కావట్లా. యువతకి జాబ్. ప్రజలందరికీ నమస్కారం. రేపు చిలకలూరిపేటలో 17వ తేదీన ఈ ఎన్డీఏ మహాసభ బీజేపీ అధ్యక్షతన, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షతన జరగబోతుంది. కావున ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డిని గద్దెక్కించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర పరిపాలన అనేది కనీసం ఏ కోణంలో చూసినా కానీ ఈ రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తంగా తయారై ఉంది. దయవుంచి ఇదంతా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అలాగే మనకు పోలవరం కానీ,
ప్రత్యేక హోదా కానీ సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో చేసిన పాపాను పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, రేపు బీజేపీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఎన్డీఏ సభకు రాబోతున్నారు. వీళ్ళందరూ ఇచ్చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబోతున్నారు. రేపు 17 జరగబోయే చిలకలూరిపేట సభలో దయవుంచి గూడూరు ప్రజలు కూడా ఒకటే గమనించాలి. పట్టణ పరిధిలోని ప్రజలు తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లగా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరిస్తామని ప్రజలు తెలుపుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని వాములమిట్ట ప్రాంతంలో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వాములమిట్ట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసెం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పాల్గొని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పట్టణ ప్రజలు మాపై చెబుతున్న ఆదరణ, అభిమానం అభినందనీయమని, వారు తమ దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధానంగా అర్హత కలిగి ఉన్న వారికి కూడా పెన్షన్లు ఇవ్వలేదని ఎక్కువ మంది ప్రజలు తనకు తెలిపారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వారందరికీ న్యాయం చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 18వ వార్డు ప్రచారంలో భాగంగా ఇంకా మిగతా వార్డు తిరగడం ప్రారంభించింది. వార్డులో మేము నిన్నటి దినమున ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు నిన్నటి దినం మాకు కనిపించింది. ప్రతి ఒక్క ఇంట్లో మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తూ మేము సపోర్ట్ చేస్తాము, మీకు పోయినసారి తప్పు చేసాము, ఈసారి మీకు మేము ఓటేస్తాము అని చెప్తూ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ నిన్నంతా అసలు మేము నడిచినటువంటి మాకు ఆయాసం కూడా లేకుండా ప్రోగ్రాం అంతా చాలా దిగ్విజయంగా మాకు చేశారు. అదేవిధంగా ఆ ప్రోగ్రాంలో కూడా కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ల గురించి ఎక్కువగా అడిగారు. ఏమా మేము పెన్షన్కి అర్హులం కాదా అని అడిగారు. మా ఇంటికి ఒక పథకం కూడా మాకు వర్తించదా అని కొంతమంది ఇల్లు అడిగారు. కొంతమంది అయితే మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో పెన్షన్ వచ్చింది, ఈ టర్మ్లో మాకు ఎందుకు రాలేదు అని కొంతమంది అడగడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఎన్నో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాము, ప్రతి వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్క ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వీళ్ళు గుర్తు రావటం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వీళ్ళ సమస్యలు మీకు తెలియటం లేదా అని అడుగుతున్నాను. వీళ్ళు అర్హులు కాదా అని అడుగుతున్నాను. వాళ్ళకి చిన్న కరెంటు బిల్లు పెంచింది మీరే, మళ్ళీ పెన్షన్ కట్ చేసేది కూడా మీరేనా? ఎంతవరకు అది సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాను. మేము అదే చెప్పాము, గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము చేస్తామని వాళ్ళు భరోసా ఇచ్చి రావడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ అండ్ టౌన్ ప్రతి నెల గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రసూతి విభాగంలో చేస్తున్న పురిటి పిల్లలకు శుభాశీసులతో కూడిన కిట్, మాతృమూర్తులకు పౌష్టికాహారం అందజేయుట అను సేవా కార్యక్రమం, ఆన్లైన్ విద్యా సేవలను తక్కువ ప్రైస్తో అందిస్తున్న డెల్టా పబ్లికేషన్స్ అధినేత మన క్లబ్ ఫాస్ట్ జెడ్సీ అయిన ఎంజీఎఫ్ లయన్ పి మురళీనాయుడు గారి వితరణతో 15/3/2024 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ప్రాజెక్టు చైర్మన్ ఎంజీఎఫ్ ఎల్ఎన్ పి మురళీనాయుడు గారి సారథ్యంలో జరిగింది. లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి గారు మాట్లాడుతూ, ఈరోజు జన్మించిన ప్రతి బేబీ ఆరోగ్యంగా, ఆనందంగా, మంచి పౌరులుగా ఎదిగి ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, దేశానికి మంచి ఆస్తిగా తయారు కావాలని ఆశిస్తూ ఆశీస్సులు తెలపడమైంది. అలాగే తల్లులతో మాట్లాడుతూ, మీ పిల్లలకు మంచి ఆహారంతో పాటు మంచి విద్య, మంచి గుణాలు నేర్పేవారిని మంచి పౌరులుగా తయారు చేయాలని కోరడమైంది. ప్రాజెక్టు చైర్మన్ ఎంజీఎఫ్ లయన్ మురళీనాయుడు గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రతి నెల 15వ తేదీ జరుగుతుందని, పేదలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు. జోన్ చైర్మన్ ఎంజీఎఫ్ లయన్ వై గురునాథం మాట్లాడుతూ, పిల్లలను మంచి మార్గంలో నడిపిస్తూ వారిని మంచి పౌరులుగా పెంచమని తల్లులకు చెప్పడమైంది. డాక్టర్ రాజా మాట్లాడుతూ, ప్రతి నెల వైజేపీ లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పేదలకు చాలా ఆనందకరంగా ఉన్నదని చెప్పడమైంది. తదుపరి బేబీ కిట్స్, బ్రెడ్, రస్కులు, బిస్కెట్స్ అందరికీ పంచడమైంది. ఈ కార్యక్రమం లోకల్ సభ్యులు ఎస్ఎల్ఎన్ స్వామి, మురళీనాయుడు, గురునాథం, గోపినాథ్ రెడ్డి, పి ప్రసాద్, ఎస్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజా, నర్సింగ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడమైంది. ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 15వ తేదీన పురిటి పిల్లలకు శుభాశీస్సులతో కూడిన ఒక కిట్ను, తల్లులకు పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ప్రాజెక్ట్ చైర్మన్
ఎంజే క్లైన్ మురళీనాయుడు గారికి, మా జోన్ చైర్మన్ వై గురునాథం గారికి, మా సెక్రటరీ గోపినాథ్ రెడ్డి గారికి, మా టౌన్ సెక్రటరీ శ్రీనివాసు గారికి, మా సుబ్రహ్మణ్యం గారికి, మా సభ్యులు ప్రసాద్ గారికి, ఇచ్చేసిన డాక్టర్ రాజా గారికి, తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మరియు వారి తల్లులకు అందరికీ శుభాశీస్సులు. ఈ కార్యక్రమాన్ని మేము పెట్టడంలో ప్రధాన ఉద్దేశం, ఇక్కడ చాలా పేదవారు డెలివరీకి వస్తుంటారని, వారికి ఆ పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి శుభాశీస్సులను అందిస్తూ వారికి ఒక 2 డ్రెస్సులు, పౌడరు, సోపు అవి కలిగినటువంటి ఒక కిట్ను, తల్లికి బ్రెడ్, రస్కులు అవి అందజేస్తున్నాం. ఈ అందజేస్తూ మేము ఆ తల్లులకు విన్నవించుకునేది ఏంటంటే, మీ పిల్లలు ఎంతో శక్తివంతులుగా కావడానికి కావలసినటువంటి మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వమని, తర్వాత మంచి సంస్కారవంతులుగా తయారయ్యే విధంగా వాళ్ళకు చిన్నప్పటి నుంచి మీరు తయారు చేయాలని, తద్వారా వాళ్ళు మంచి పౌరులుగా తయారై మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆశిస్తున్నాం. దాన్ని మీరు ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా తప్పక మనసు ఉంచుకొని ఆ పిల్లలను సక్రమంగా పెంచాలని కోరుకుంటున్నాం. తర్వాత మేమిచ్చే శుభాశీస్సులను గురించి ఒక నిమిషం చదువుతాను. ఈ విశ్వంలోనికి నూతనంగా ప్రవేశించిన శిశువునకు అందుకు ప్రధాన కారకులైన తల్లిదండ్రులకు సూచనలతో కూడిన శుభాశీస్సులు. మీరు జన్మనిచ్చిన ఈ శిశువు ఆరోగ్యంగా, ఆనందంగా, సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, అహింసలకు ఆదర్శమై కుటుంబ, దేశ ప్రగతికి తోడ్పడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ, అంతటా శుభాన్ని ఆశీర్వదిస్తూ మీకు అవసరమైన కిట్టును ప్రేమతో అందిస్తున్నాం. శిశువులకు చెప్తున్నాం, ఓ శక్తి స్వరూపమా, నీలో ఇలువ కట్టలేనంత శక్తి ఉన్నది. నీవు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నత విలువలతో పెరుగుతూ నీ కుటుంబానికి, సమాజానికి, విశ్వానికి విలువ కట్టలేని ఆస్తివి కావాలి. ఇతరులకు భారం కాకూడదు. ఇదే నీ ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 15వ తేదీన ఈ పురిటి పిల్లలకు డ్రెస్సులు మరియు తల్లులకు పౌష్టికాహారం మన డాక్టర్ రాజా గారు మరియు సూపరింటెండెంట్ గారు వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే మాత్రం డాక్టర్ రాజా గారు కానీ సూపరింటెండెంట్ గారు కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందువల్లంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంత క్లీనింగ్గా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం చాలా క్లీనింగ్గా చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఉత్తేజపరుస్తూ డాక్టర్ గారు ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ అజమాయిషీ చేసుకుంటూ ఈ యొక్క పురిటి పిల్లలకి ఇబ్బంది లేకుండా శుభ్రంగా చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా వాళ్ళకి సౌకర్యాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళు ఇక్కడి నుంచి చేసి డెలివరీ చేసి పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా డాక్టర్లు కానీ, నర్సులు కానీ, సూపరింటెండెంట్ గారు, మేడం గారికి కానీ, మరి ఇక్కడ సూపరింటెండెంట్ గారికి కానీ అందరికీ కూడా మా యొక్క వైజేపీ లయన్స్ క్లబ్న మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందువల్లంటే ఇక్కడ పూర్తిగా పేదవాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్లేస్లో మేము ఎన్నుకున్నాము. ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఈ చేయూతనిచ్చే వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాభివందనలు. మరియు ఈ యొక్క కార్యక్రమానికి మన జోన్ చైర్మన్ వై గురునాథం గారు కానీ, మరి సుబ్రహ్మణ్యం గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మరి మా ప్రెసిడెంట్ గారైన ఎస్ఎల్ఎన్ స్వామి గారు కానీ, మరియు పద్మా గ్లాసు రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తూ క్లబ్ని ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ నివసించే వ్యక్తులందరూ కూడా ఈ పుట్టినటువంటి బిడ్డలు వారి యొక్క అదృష్టం కొద్దీ ఈ భారతదేశంలో జన్మించారు. వారికి మనం మంచి సంస్కారం, మంచి ఆలోచనలు, మంచి యొక్క నడవడికలు ఈ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నేర్పించి వాళ్ళ యొక్క గుణగణాలని మనం సరిదిద్దగలిగితే రాబోయే భారతదేశంలో మంచి ఉత్తమ పౌరులుగా వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించగలరు. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళని పెంచేటప్పుడే మన యొక్క క్రమశిక్షణతో మన పిల్లలే చెడిపోతున్నారంటే కారణం ఏంటంటే తల్లిదండ్రులు, తర్వాత గురువులు. కాబట్టి మనం ఏం చేయాలంటే
చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ అవకాశాన్ని మనం మంచి మార్గంలో నడిపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మన యొక్క భారత పౌరుల్లో ఒక మంచి పౌరులుగా మాలాగా మేమే గొప్ప అని కాదు, వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో ఒక అభివృద్ధి అయ్యి ఈ సేవలు చేసేదానికి లయన్స్ క్లబ్ ఈ సంస్థల్లో చేరి ఇంటర్నేషనల్ సంస్థ ఇది గత 240 దేశాల్లో ఈరోజు విస్తరించింది. అలాంటి సంస్థలో మనం ఈ యొక్క హాస్పిటల్ని ఎన్నుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని పర్మనెంట్ ప్రోగ్రాంగా చేయడం మన యొక్క ఎస్ఎన్ స్వామి గారికి అది అదృష్టం. మరి ఆయన ఈ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరి ఆయన ప్రత్యేకమైనటువంటి మా క్లబ్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రాబోయే మా యొక్క క్లబ్ని గుర్తించి ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా మాకు ప్రత్యేకత వైజేపీ లయన్స్ క్లబ్ గూడూరుకు ఉంది. కాబట్టి ఈ గూడూరు లయన్స్ క్లబ్ వైజేపీకి చైర్మన్ గారు సుబ్రహ్మణ్యం, మిగతా మన నర్సింగ్ సూపరింటెండెంట్ అందరికీ ఇక రుణాలు చేసిన తల్లులు వాటి పిల్లలు అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రతి నెల ఈ డేట్న 15వ తేదీన ఇలాంటి మంచి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని జరుపుతున్నారు. వారు మన దేశ యొక్క సనాతన ధర్మాలను గౌరవిస్తూ ఇక్కడ నుంచి పుట్టి పెరిగే భావి భారత పౌరులు ఒక పద్ధతిగా పెరగాలని వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకి సూచనలు ఇస్తూ మరియు దాంతోపాటు ఆ బిడ్డలకు ఉపయోగపడేటటువంటి కొన్ని మెటీరియల్, తర్వాత తల్లులకు ఉపయోగపడేటువంటి కొంత మెటీరియల్ వీళ్ళు ఉచితంగా ఈ కార్యక్రమం ప్రతి నెల 15వ తేదీ చేస్తున్నారు. ఇది చాలా మనం ఆహ్వానించదగినటువంటి ప్రోగ్రాము. ఇది ఇక్కడ అందరూ మన దగ్గరికి అంత పేదలే వస్తారు కాబట్టి వాళ్ళని గుర్తించి లయన్స్ క్లబ్ వాళ్ళు చేసే ఇంటర్నేషనల్గా వాళ్ళు చేసే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వాటిల్లో ఇది ఒక కార్యక్రమం. సో వాళ్ళని అసలు మనము వాళ్ళు చేసే వర్క్ని మనము మెజర్ చేయలేము అసలు. అంత వర్క్ ఉంటుంది వాళ్ళకి ఇంటర్నేషనల్గా. వాళ్ళకి మంచి నేము ఫేము, తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంటర్నేషనల్గా చేస్తున్నారు వాళ్ళు. మన గూడూరు క్లబ్ వాళ్ళు ఇక్కడ కూడా గూడూరులో అనేక కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ఇదొక కార్యక్రమం మన హాస్పిటల్కి సంబంధించింది. ప్రతి నెల 15వ తేదీ విజయవంతంగా చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్ నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే మెమో దొరవారి రైల్వే స్టేషన్ వద్ద టైం పవర్ సప్లై ఆగడంతో దొరవారి రైల్వే స్టేషన్లో నిలిపివేత ప్రయాణికులకి ఇబ్బంది కలిగించిన మెమో ట్రైన్ సుమారు 3 గంటల వరకు పవర్ రాకపోవడంతో మెమో ట్రైన్ దొరవారి రైల్వే స్టేషన్ నిలిపివేత. ఇప్పుడు లేట్గా వస్తుంది.
రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినం సందర్భంగా గురువారం సాయంత్రం మనుబోలులో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, ఖాదర్వలి, జాకీర్, పవన్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదైతే 11వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలాధ్యక్షులు ప్రసాద్ గారు, పవన్, జాకీర్, బాయ్, ఖాదర్వలి బాయ్ వీళ్ళందరూ కూడా జన సైనికులతో కలిసి ఈ యొక్క జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా ఈ మనుబోలు మండలంలో హైవే మీద చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జనసేన సత్తా ఏందనేటువంటి విషయాన్ని ఈ వైసీపీకి చూపిస్తాం. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గ్రహంలాగా తయారయ్యి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు ఈ 5 ఏళ్ల లోపల. మేము ఏదైతే జనసేన ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14 ఇప్పటికి 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరాలకు అడుగుపెడుతున్నాము. ముఖ్యంగా మా జనసేన అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మనుబోలు మండలం తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున. ఇక రాబోయే రోజుల్లో చూస్తే తుది ఎన్నికలకి రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్సే ముఖ్యంగా ఏ అభ్యర్థిని ప్రకటించినా అందుకు విజయావకాశాలను ఎదుర్కొంటూ మరి మేము వాళ్ళ కోసం పనిచేస్తూ ఆర్నిస్టులు పాచిపడుతూ మా అధినేత ఏదైతే చెప్తాడో అదే మేము ఆయన వెనుకుండి నడిపిస్తూ మండలం మొత్తము వలసలు ఎన్నో టీడీపీ కార్యకర్తలు అయితే 11వ ఆవిర్భావ వార్షిక దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక మనుబోలు జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనుబోలు మండలంలోని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల తుది పోరులో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమి ఖచ్చితంగా గెలుస్తాయి. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రజలంతా వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని చెరుకుముడి గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సో మచ్ చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల్లో 1994 ట్రెండ్ కనబడుతోందని, తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, గత 5 ఏళ్లుగా నష్టపోయిన టీడీపీ కార్యకర్తలను తప్పనిసరిగా ఆదుకుంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొడ్డపనేని రాజానాయుడు, వర్దినేని మస్తాన్ నాయుడు, మేడికొండ రామానాయుడు, శ్రీహరినాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, మండలంలోని టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘన స్వాగతం పలికారు. అయితే
సురేష్ నాయుడు జనసేన నాయకుడు చెప్పినట్టు సెకండ్ ఫేజ్లో రాకుండా పోవటం, కార్యకర్తలు సర్వేపల్లి ప్రజలు కక్షతో ఒక దుర్మార్గమైన నాయకుడికి చరమగీతం పాడాలా అని చాలా పట్టుదలగా ఉంటారు. నేను అన్నీ చూసా, మంత్రి పదవులు చూశాను, అధికారం చూశాను, ప్రతిపక్షం చూశాను, అన్ని ఆటుపోట్లు చూశాను, ఆస్తులు బొంగొట్టుకున్నాం, అవన్నీ నేను లెక్క చేయను. బట్ ఈ 5 ఏళ్లలో సర్వేపల్లి ప్రజలు అనుభవించిన నరకం, కార్యకర్తలు అనుభవించిన నరకం, జైళ్ళకి పోయినారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, 5 ఏళ్ల నుంచి సేద్యం చేయలేని పరిస్థితి చాలామందికి వచ్చింది. ఇవన్నీ రేపు వాళ్ళకు ఒక హోప్, ఈసారి నన్ను గెలిపించుకోవాలని పట్టుదలగా 1994 ట్రెండ్ కనిపిస్తుంది. 1994 ట్రెండ్ నేను నిజంగా ఊహించలే, ఇట్టుంటుందని నేను అనుకోలే. రేపు అసలే ఇతను మాలేస్తే ఆ షాప్ బయలుపోద్ది, హారు తీస్తే వాళ్ళ పెన్షన్లు ఆగిపోతాయి. ఇటువంటి పరిస్థితి ఎక్కడుంది? అందుకే నేను చెప్పాను 175 నియోజకవర్గంలో అతి దుర్మార్గమైన నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఆ టాప్ 5 ర్యాంకులో ఆయనకు ఉంది. ఆయనకి తిరిగి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలు ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టికెట్ అనౌన్స్ చేయకుండా పోవటం, నన్ను గురించి నేను ఆలోచించడంలా, ఇక్కడ జరిగిన నష్టాన్ని, ఆ కార్యకర్తల ఉక్రోషాన్ని వాళ్ళకి తిరిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పగించాలా, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాలా. ఇంత కక్షతో రాత్రి మూడు నిద్ర లేకుండా ఉండం, అది ఒకటి తప్ప అంతకుమించి నాకేం లేదు. ఏదేమైనా ఈ రాక్షసుడిని చేతిలో నుంచి ప్రజల్ని, పేదోడిని, ఆడపోతే గిరిజన కాలనీకి పోతే గిరిజన జగనన్న కాలనీ పేరు చెప్పి ఆ దోపిడీ, ఆ ఇళ్ళు నిలబడతాయా? చూసాం. దళితుల్ని చంపేస్తే, ఊరేస్తే, మళ్ళీ ఆత్మహత్యగా మారిస్తే ఇటువంటి ఎప్పుడన్నా చూసామా? ముస్లింని బిడ్డల్ని చంపేస్తే వాళ్ళని ఆయన కాపాడుతుంటే, దళితుల భూములు ఆయన ఆక్రమిస్తుంటే, ఒక సిలిక, ఈ జిల్లాలో ఒక సిలిక, ఒక క్వాడ్, ఒక శాండ్ కాదేది అనర్హత కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు అధికారుల పనితీరు బాగా ఉంది అని రంగాల్లో మండలం ముందంజలో ఉందంటున్న జెడ్పీటీసీ ఆర్ రామకృష్ణ శుక్రవారం వాకాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సలారెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రామకృష్ణ అధికారులను ప్రశంసలతో అభినందించారు. ఆయన ప్రతి సమావేశంలోనూ పలు శాఖలపై ప్రశ్నలు వేస్తూ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. నేడు మాత్రం వారిని అభినందించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాకాటి నాగభూషణమ్మ, వివిధ శాఖల మండలి అధికారులు పాల్గొన్నారు. పెద్ద పాండమిక్ లో హౌసింగ్ ప్రోగ్రామ్ లో సరైనటువంటి విధంగా ముందుకు పోలేదనేటువంటి ఆలోచన నాకుంది. అంటే దానికి ఏ ఇల్ని డిపార్ట్మెంట్ తప్పు పట్టడం కాదు, మనం జగనన్న కాలనీల్లో హౌసింగ్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం పెద్ద ఎత్తున. కానీ దురదృష్టవశాత్తు కొన్ని హౌసింగ్ లేఅవుట్స్లో పెట్టుకునేదానికి లబ్ధిదారులు ముందుకు రానటువంటి పరిస్థితి. ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రోగ్రామ్ సాఫీగా జరిగిపోతుంది. కొన్ని డీవియేషన్స్ కాడ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, మన ఆతృత మనకుంటుంది, కొన్ని చిన్న విషయాలు ఉంటాయి. దానికి అధికార యంత్రాంగం కూడా పేద ప్రజలు నిర్మించుకునే దానికాడ కొంచెం రిలాక్సేషన్ కూడా అవసరం అని చెప్పి నేను అధికారులకు కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఇంకొక చిన్న మాలో గ్యాప్ వచ్చింది ఏంటంటే సొంత స్థలాల్లో కట్టమని చెప్పి మేము పెద్దలు ఇచ్చినటువంటి భరోసా మేరకు మేము కింది స్థాయిలో కట్టమని చెప్పాం. కొంతమంది పేదలు ఆ వైపుగా కొన్ని ఇళ్లను మొదలుపెట్టారు, దాంట్లో కొంచెం వెనకబడ్డాం. దాంట్లో డిపార్ట్మెంట్ చేసేది ఏం లేదు, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం దాంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇంకా ఆర్డబ్ల్యూస్లో ఈ మంచినీటి సౌకర్యాన్ని మండలంలో మెరుగుపరిచేదానికి తప్పకుండా డెఫినెట్గా ఈ 4.5 సంవత్సరాల హయాంలో చాలా మంచినీటి సమస్య ఉండే గ్రామాలు అడ్రస్ చేయడంలో విజయవంతమైన కానీ అంతవరకు నీటి సమస్యను కంట్రోల్ చేసినందుకు, అంత మంచి సొల్యూషన్ చూపించినందుకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి మా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ రంగాన్ని
చాలా బలోపేతం చేసి ఇంత పటిష్టంగా చేసి ఇంత తక్కువ కాలంలోనే రైతులు ఫలాలను అనుభవించే స్థితికి తీసుకొచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మేము నమస్కారాలు తెలియజేసుకుంటాము. హౌసింగ్ డిపార్ట్మెంట్ 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే ఎంతమంది కట్టుకోగలిగితే ఎంత వీలైతే అంతమందికి హౌసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు చాలా ఇళ్ళని గ్రౌండ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మా ప్రజాప్రతినిధులందరి తరఫున పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఈ ప్రభుత్వంలో పేదవారికి ప్రతి సందర్భంలో వాళ్ళు మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు మనకు 2 ప్రపోజల్స్ చెప్పుకున్నారు. నవాపేట వాళ్ళు ఒక సబ్స్టేషన్ కావాలని చెప్పుకున్నారు. ప్లస్ ఇంకోటి మనకి రేషన్ సంబంధించిన ఎఫ్ఐ షాపులు మనకి అందుబాటులో దగ్గరలో లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. అందులో సబ్స్టేషన్ అయితే అది ల్యాండ్ ఐడెంటిఫై చేసి నిరుద్ధిలో 1 ఎకరా ఆ రోజే నేను ఏఈ మేడంకి ఇవ్వడం జరిగింది. అది కూడా సబ్స్టేషన్ ప్రపోజల్ కూడా వస్తుంది. నెక్స్ట్ మన ఎఫ్ఐ షాప్ గురించి అక్కడ కొత్తగా ఒక ఎఫ్ఐ షాప్ కావాలని చెప్పి దాని ప్రపోజల్ రెడీ చేశాము. వాళ్ళ కాపుతో కూడా మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ పంపించమని చెప్పాము. అది కూడా ఈ ఒక 2-3 డేస్లో అది ఫైనల్ అయిపోతుంది. కాబట్టి అక్కడ నవాపేట ప్రజలకి ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి సెల్ టవర్ గురించి కూడా తెలియజేస్తున్నారు. దాని గురించి కూడా మేము ఆర్టీఓ గారితో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మనకు ప్రీవియస్గా అక్కడ పిఎస్ఎన్ ఒకటి పెట్టడం జరిగింది. దాని గురించి కూడా సార్కి ఆర్టీఓ గారితో నేను డిస్కస్ చేశాము. సార్ కలెక్టర్ గారితో మాట్లాడి కొత్తగా ఏదైనా ఇంకొక టవర్ ఏదైనా నాకు ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా ప్రపోజల్ పెడతామని చెప్పారు. అది కూడా 2 డేస్లో మీకు నేను తెలియజేస్తాను. నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే మొత్తం మీద మనము 13,000 చిలుకల సైకిల్కి సంబంధించినటువంటి రైస్ కానీ కందిపప్పు కానీ కమాడిటీస్ మొత్తం మనం డిస్ట్రిబ్యూషన్ జరిగింది. phase 1, phase 2 స్పెల్స్ కలిపి. సో కాబట్టి దాదాపుగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పొరవీధులలో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన దువ్వూరు శేషురెడ్డి, విద్యావతి దంపతులు వ్యవహరించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభి ధర్మార్థ కామ్య మోక్ష పరమా ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగతో దివాః పుండరీకాక్ష సలాభ్యాంతరస్మృతిః పుండరీకైష్యేంద్రియ ప్రతిదిష్టతి శతమా దీర్ఘమాయుః సమర్థ సద్గురు శ్రీ అబ్బా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దైనందిన జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని పాఠశాల యాజమాన్యం క్రీడలతో పాటు సాంప్రదాయ పద్ధతులు నేర్పిస్తూ ఉండడం అభినందనీయమని కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంతో ముఖ్యమని గూడూరు పట్టణంలో 2 పూటల మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మేరిక మురళి వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.